తెలుగు ట్రేడ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప. ఈరోజు 4th జూన్ 2026 గురువారం. ఈరోజు మార్కెట్స్ అనాలిసిస్ చేస్తాం. మెయిన్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి, స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేసినాయి ఒకసారి మనం గమనిద్దాం. ఈరోజు నిఫ్టీ 50 వచ్చేసి 120 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిందండి నిఫ్టీ 50. దాని తర్వాత 160 పాయింట్స్ అక్కడ నుంచి కాస్త గెయిన్ అయ్యి 10 పాయింట్స్ లాభంతో 23,416 దగ్గర మనకి క్లోజ్ అయింది నిఫ్టీ 50 అనేది. అండ్ సెన్సెక్స్ ఒకసారి చూసుకుంటే 410 పాయింట్లు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన సెన్సెక్స్ అక్కడి నుంచి 600 పాయింట్స్ గెయిన్ అయ్యి 13 పాయింట్స్ దగ్గర అంటే న్యూట్రల్గా 74,360 పాయింట్ల దగ్గర మనకి స్టేబుల్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే -260 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన మార్కెట్. తర్వాత అక్కడి నుంచి 540 పాయింట్స్ గెయిన్ అయ్యి 121 పాయింట్స్ దగ్గర లాభంతో 54,307 దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. ఈరోజు మెయిన్గా ఏ స్టాక్స్ ఎలా పెర్ఫార్మెన్స్ ఇచ్చినాయి చూసుకుంటే టైటాన్ వచ్చేసి 3.3% లాభంతో మనకి ట్రేడ్ అయిందండి. ఇంకోటి వచ్చి అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా 1.76% లాభంతో ట్రేడ్ అయింది. ఎటర్నల్ కూడా 2.78% లాభంతో ట్రేడ్ అయింది. సిప్లా కూడా 1.72% లాభంతో ట్రేడ్ అయింది. అండ్ కోల్ ఇండియా కూడా 1.6% లాభంతో ట్రేడ్ అయింది. ఐటీసీ కూడా 0.80% లాభంతో ట్రేడ్ అయింది. జియో ఫైనాన్స్ కూడా 0.80% లాభంతో ట్రేడ్ అయింది. అండ్ నష్టంతో ట్రేడ్ అయింది. మ్యాక్స్ హెల్త్ అనేది 0.40% నష్టంతో ట్రేడ్ అయింది. టాటా స్టీల్ కూడా 0.075% నష్టంతో ట్రేడ్ అయింది. అండ్ రిలయన్స్ కూడా మనకి ఈరోజు నష్టంతో ట్రేడ్ అయింది. 0.57% నష్టంతో ట్రేడ్ అయింది ఈరోజు. భారతీయ ఎయిర్టెల్ కూడా 0.53% నష్టంతో ట్రేడ్ అయింది. భారతీయ ఎయిర్టెల్ కూడా మనకి నష్టంతో ట్రేడ్ అయింది. ఇన్ఫోసిస్ కూడా మనకి 0.97% నష్టంతో ట్రేడ్ అయింది. అండ్ అల్ట్రాటెక్ కూడా 0.1% దాకా నష్టంతో ట్రేడ్ అయింది. బజాజ్ ఫైనాన్స్ కూడా 1.17% నష్టంతో ట్రేడ్ అయింది. ట్రైనెట్ అనేది 34.5% నష్టంతో ట్రేడ్ అయింది. కానీ ఇది షేర్ అడ్జస్ట్మెంట్ అనమాట. షేర్ బోనస్ షేర్ యాడ్ అవడం వల్ల ఒక ఎవ్రీ 2 షేర్స్కి 1 షేర్ బోనస్ షేర్ యాడ్ అవడం వల్ల అది అడ్జస్ట్మెంట్ వల్ల మనకి అట్లా నష్టంగా 34% నష్టంతో చూపిస్తుంది. అది నష్టం కదా, అది అడ్జస్ట్మెంట్ వాల్యూ. అండ్ ఇండిగో వచ్చేసి కూడా మనకి 10% దాకా నష్టంతో ట్రేడ్ అయింది. 0.10% దాకా. ఏషియన్ పెయింట్స్ అండ్ సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్ కూడా ఈరోజు ఒక 0.10% నష్టంతో ట్రేడ్ అయినాయి. ఇది మనకి నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్లో లాభంతో నష్టంతో ట్రేడ్ అయిన స్టాక్స్ యొక్క వివరాలు. బ్యాంక్ నిఫ్టీ షేర్స్ ఒకసారి చూసుకుంటే మనకి కెనరా బ్యాంకు అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఐడిఎఫ్సి, కోటాక్, ఇండస్ ఇండ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా లాభాల్లో ట్రేడ్ అయినాయి. అండ్ పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ ఈ 2 మాత్రం మనకి ఈరోజు నష్టాలతో ట్రేడ్ అయినాయండి. ఇవి స్టాక్స్ అండ్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మనకి డీటెయిల్గా ఈరోజు పెర్ఫామ్ చేసిన అనాలిసిస్. అండ్ మీకు షేర్ మార్కెట్లో సలహాలు సూచనలు కావాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు రిస్క్ లేని సలహాలు సూచనలు ఇస్తామండి. మేము షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీలో రీసెర్చ్ చేసాము కాబట్టి మీ లాసెస్ అన్నీ మేము ఫిల్టర్ చేసేసి లాభదాయకమైన ట్రేడ్స్ మాత్రం మీకు సజెస్ట్ చేస్తాం. దానివల్ల మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది. మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా మైండ్ ఫ్రీగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకొని చక్కగా ప్రాఫిట్స్ మీరు జబ్బులు వేసుకోవచ్చు. అది కన్ఫర్మ్. మా
కన్సల్టెన్సీ కోసం మీరు వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మెసేజ్ చేయొచ్చు. మీ షేర్ మార్కెట్ అస్ట్రాలజర్ సతీష్ అడప టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ వీడియోస్ ఇస్తుంటాము. మా సర్వీసెస్ కోసం, మా ప్లాన్స్ కోసం మమ్మల్ని సంప్రదించండి. ఉత్తమమైన ప్లాన్స్ ఇస్తాము. చాలా చక్కగా మీకు రీసెర్చ్ చేసి మీకు ఏదైతే సూటబుల్లో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇస్తాము. ఏదైతే సూటబుల్ ట్రేడ్స్ ఉంటాయో అవి మాత్రమే సర్చ్ చేస్తాము. సో దానివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. మీరు దీని గురించి మీ రీసెర్చ్ చేయక్కర్లేదు. దీని గురించి మీరు ఎలాంటి కష్టం పడకుండా మేము బ్యాకప్గా నుంచొని మీకు హెల్ప్ చేస్తుంటాము. సో మా ప్లాన్స్ కోసం మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇది ఈరోజు మన షేర్ మార్కెట్ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ట్రేడ్స్. అండ్ థ్యాంక్ you very much for your support our top Telugu Trade channel, and God bless you. Loka sarvejana sukhavatu, loka samasta sukhavatu. Om Shanti, Om Shanti, Om Shanti.